పన్నంటి బిడ్డకు జన్మనిచ్చేసింది మెగా వారి కోడలైన లావణ్య త్రిపాఠి. అయితే తన కోడలు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. ఆ వీడియో షేర్ చేయడానికి గల కారణం ఎవరు అంటే నాగార్జున గారు. నా కోడలికి నీ కోడలికి ఒక్కసారే పెళ్ళయింది, కానీ నీ కోడలు ప్రెగ్నెంట్ అయ్యి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి మీ ఇంటికి ఒక వారసుని ఇచ్చేసింది. కానీ నా కోడలు ఇప్పటి వరకు కూడా ఒక బిడ్డను కూడా కనలేకపోయింది. అయితే నిన్న మొన్నటి వరకు ఒక బిడ్డకు జన్మనిచ్చేస్తున్న అమ్మాయి ఇప్పుడు ఏమో బిడ్డకు జన్మనివ్వలేకపోతున్నాము అని బ్యాడ్ న్యూస్తో మా ముందుకి వచ్చేశారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు చిరంజీవి అంటూ ఒక్కసారిగా నాగార్జున గారు అలానే చిరంజీవి గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా నాగార్జున గారు ఎమోషనల్ అవ్వడంతో పాటు చిరంజీవి గారికి మాత్రం నువ్వు ఏ మాత్రం కూడా బాధపడకు, నీ కోడలు కూడా త్వరలో పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది, నీ ఇంటికి ఒక వారసుని ఇస్తుంది, నువ్వు ఏ మాత్రం బాధపడకు అంటూ తన బిడ్డను చూసి ఎమోషనల్ అవుతున్న నాగార్జున గారు కన్నీటిని తుడుస్తూ వచ్చేశారు నా చిరంజీవి గారు. అయితే మెగా వారి ఇంటికి అడుగు పెట్టేసిన లావణ్య త్రిపాఠి కోడలుగా అలానే ఒక తల్లిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే హీరోయిన్గా ఎలా గుర్తింపును తెచ్చుకుందో ఇప్పుడు ఒక తల్లిగా కూడా అంతే మంచి గుర్తింపును తెచ్చుకుంటూ మెగా వారి ఇంటికి మంచి కోడలను అనిపించుకుంది. అయితే లావణ్య త్రిపాఠి ఇప్పుడు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. అలానే తన బిడ్డకు జన్మనివ్వడంతో ఇక నాగార్జున గారు కూడా తన కోడలు త్వరలోనే తన తండ్రిని ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటూ